Hi everyone. Hello. Hi everyone. Very good evening. Welcome to the session. Right. So yesterday, there were the two sessions. People have not because of some. Yesterday I was in duty and all because of the reason I was not joined. So let's say today we'll have one beautiful session for the day. Okay. Let's move on to the topic. Let's say మనకి ఈరోజు మూడు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఒక మిషన్ లోకి వెళ్తే ఒక సిస్టమ్ ఉన్నది అనుకోండి, దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. నౌ వాట్ ఈస్ అన్ ఐపీ అడ్రస్? ఐపీ అడ్రస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత మనము మిగిలినవన్నీ తెలుసుకుందాం. ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ కనేకి ముందు కూడా మనకు ఇంకో అడ్రస్ కావాలి, దట్ ఇస్ నోన్ యాజ్ మ్యాక్ అడ్రస్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గుర్తుంచుకోండి. సో ఈజీగా నేను ఇది చెప్పడం అంటే ఇది ఎలా చెప్తున్నా అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. మ్యాక్ అడ్రస్ అంటే ఏంటంటే మీ ఇంటికి ఒక రిజిస్ట్రేషన్ అడ్రస్ ఉంటుంది, ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, దిస్ ఈజ్ నోన్ యాజ్ యువర్ మ్యాక్ అడ్రస్. అంటే మీరు లెట్స్ సే ఒక కంప్యూటర్కి ఒక కంప్యూటర్కి వైఫై ఉంటుంది, అవునా కదా? వైఫై లేదంటే మొబైల్కి వైఫై ఉంటుంది. ఎప్పుడైనా మీరు మొబైల్లో వైఫైకి దీనికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, దాన్నే మనము మ్యాక్ అడ్రస్ అంటాము. అది జనరల్గా ఇలా ఉంటుంది అనమాట. 001A1B 5C 2D అండ్ 5F ఇలా ఉంటుంది అనమాట. అంటే టోటల్ 6 బాక్సెస్లో ఉంటాయి అనమాట. చూడండి, 1 2 3 4 5 అండ్ 6. 1 2 3 4 5 6 ఇలా 6. ఇది హెక్సాడెసిమల్ మోడల్ అంటారు దీన్నే. హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్ మీరు చిన్నప్పుడు చదువుకుంటారు. హెక్సాడెసిమల్ అంటే ఎనీథింగ్ 16 ఉంటాయి. అంటే ఎలా నెంబరు, మనము బైనరీ ఉంటుంది 0 ఆర్ 1 2 అంటాం, ఆర్ లెట్స్ మనం ఇలా రాస్తాం కింద. సో మనం నేర్చుకుని ఉంటాం కదా, bar 2, bar 8, bar 10, bar 16 ఇలా వినున్నారా? ఐడియా ఉందా? సో మనం బైనరీ అనేది బాగా వినుంటాం, డెసిమల్ వినుంటాము, అక్టా అండ్ హెక్సాడెసిమల్ అనేది మనం తక్కువ వినుంటాం. బైనరీ అంటే 0 అండ్ 1, మనం ఇది ఎవరికైనా తెలుసు, 0 అండ్ 1. ఈ డెసిమల్ అంటే మనకు తెలుసు 0 నుంచి 9, మనం నార్మల్ వాడే నెంబరింగ్స్. ఇది హ్యూమన్ రీడబుల్. ఇది హ్యూమన్ రీడబుల్. సో దీంతో మనం ఎంత పెద్ద నెంబర్ అయినా రాయచ్చు. లెట్స్ సే 1 crore రాయాలంటే సింపుల్ గా నేను ఇలా రాసేస్తాను, 1 crore. దీని వాల్యూ మనకు తెలుసు. అది 0 అండ్ 1 లో నేను 1015101111100111 బ్రాకెట్ లో 2 అని రాస్తే దీని వాల్యూ ఏంటో మనం డెసిమల్ లో కన్వర్ట్ చేసే కానీ తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 0, 0, 2 power 3, 2 power 4, 2 power 5 అనుకుంటా మొత్తం రాసి అప్పుడు దాన్ని క్యాల్కులేట్ చేసి దీన్ని వాల్యూని క్యాల్కులేట్ చేస్తాం మనం. సిమిలర్లీ 16 కూడా అంతే. 16 power 0, 16 power 1 అలా ఉంటుంది. సో ఈ నెంబర్స్ ఎలా ఉంటాయంటే మనం జనరల్గా 16 హెక్సాడెసిమల్ అనేది ఎలా కౌంట్ అవుతుంది అంటే 0 1 2 ఇలా టోటల్ ఎన్ని ఉంటాయి, 16 ఉంటాయి. అప్ టు 09 తర్వాత ఏముంటుంది, A B C D E F ఇలా టోటల్ 16 డిజిట్స్ అనమాట. ఇవి 10 ఇక్కడికి, తర్వాత ఇవి 6. దీన్ని మనం హెక్సాడెసిమల్ అని అంటాం. మనం కన్వర్జేషన్ కూడా నేర్చుకోవచ్చు. సేమ్ ఒక నెంబర్ ఇస్తే లెట్స్ సే ఇప్పుడు లెట్స్ సే ఒక 82 అనుకోండి, ఆర్ 80 అనుకోండి. 80 కన్నా బెటర్, 80 అనుకోండి. సో దీన్ని మనం 16తో డివైడ్ చేస్తే మన వాల్యూ వస్తుంది. 16తో డివైడ్ చేస్తే దీని వాల్యూ వస్తుంది. అంటే 16
5 80 అంటే హెక్సాడెసిమల్లో 5 అని ఈజ్ ఈక్వల్ టు బైనరీ. ఇప్పుడు ఇలా రాసి 16 అని రాస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 80. అర్థమైందా? 16 5 80 కదా, అంతే. 5 బ్రాకెట్లో 16 అని రాస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 80. సో ఇలా అనమాట. అంటే హెక్సాడెసిమల్లో 5 అనే వాల్యూ దీంట్లో 80 అనే వాల్యూకి ఈక్వలెంట్ మనకి నార్మల్ రీడబుల్ ఫార్మాట్లో. సో ఇదంతా అనవసరంలే, బట్ స్టిల్ మనం ఒక దాంట్లో మ్యాక్ అడ్రస్ అనేది ఎలా ఉంటుందంటే, మ్యాక్ అడ్రస్ అనేది ఇలాంటివి టోటల్ ఎన్ని ఆక్టేట్స్, 6 ఆక్టేట్స్ ఉంటాయి టోటల్. దీన్ని మనం 48 బిట్ అంటే ఇది ఒక్క మ్యాక్ అడ్రస్ మనకి ఎంత మెమరీ కన్సమ్ చేస్తుంది, 48 బిట్ మెమరీ కన్సమ్ చేస్తుంది. దీంట్లో టోటల్ 6 ఆక్టేట్స్ ఉంటాయి. ఇలా 0 నుంచి F వరకు, అంటే 00 00 00 00 00 00 టోటల్ 6 అప్ టు ఎక్కడి వరకు ఉంటుంది, FF 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 FF. సో వీటి మధ్యలో ఏదైనా ఉండొచ్చు. అంటే ఒక మొబైల్కి ఇది పర్మనెంట్, అంటే మొబైల్ అనే కాదు, మనకు మొబైల్కి 2 నెంబర్స్ ఉంటాయి కదా, ఒకటి IMEI, ఒకటి మన మొబైల్ నెంబర్, అవునా కదా. ఇప్పుడు IMEI అనేది ఇది అన్నమాట మ్యాక్ అడ్రస్. మొబైల్ నెంబర్ దాన్ని మనం ఏమంటే IP అడ్రస్ అంటాం. IP అడ్రస్ అంటే మొబైల్ నెంబర్. మనం మొబైల్లో సిమ్ చేంజ్ చేసి మొబైల్ నెంబర్ చేంజ్ అయినట్టు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు IP అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనం చెప్తాం ఇది ఎప్పుడు మనం ఎక్కువ చేంజ్ చేయము, కానీ ఒకటి ఉంచుతాం. లెట్స్ నాది మొబైల్ నెంబర్ 9494971202. నేను ఒక 2 days తర్వాత నేను చేంజ్ చేస్తాను 94949799971203. ఇంకో రోజు 8318531144. సో ఇలా మార్చుకుంటూ పోతే నా కమ్యూనికేషన్ ఉంటుందా, ఉండదు. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అనేది కాదు, ఊరికే అంటే గుర్తు పెట్టుకోరు ఎవరు, ఎవరి ఊరికే నెంబర్లు చేస్తే మనకేం తెలియదు. కానీ IP అడ్రస్ అనేది కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకో. IMEI మటుకు ఎప్పుడు చేంజ్ అవ్వదు. IMEI అనేది ఒక నెంబర్ ఉంటుంది మన మొబైల్లో. IMEI నెంబర్ అని చాలా వినుంటాం, అవునా కదా. సో ఇక్కడ ఏంటంటే IMEI నెంబర్ అనేది పర్మనెంట్. కానీ IMEI నెంబర్ ఎంత పెద్ద ఉంటుంది, అది 42 క్యారెక్టర్స్ ఉంటుంది. ఎంత నెంబర్ ఉంటుంది, 42 క్యారెక్టర్స్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, అవునా కదా. ఎలా ఉంటుంది, 000157231A0 A52B సంథింగ్ లైక్ B30056. ఇది మనం రిమెంబర్ చేసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ మనం ఒక మొబైల్ నెంబర్ అనేది రిమెంబర్ చేసుకోగలుగుతాం. అట్లీస్ట్ సగం అన్న గుర్తుంచుకుంటాం. అరే ఇది లెట్స్ సే ఇట్స్ అనిల్స్, ఇట్స్ సాహితీ నెంబర్ అని, సంధ్యా నెంబర్ అని, బద్రీ నెంబర్ అని, ఒక 4-5 మెంబర్స్ అట్లీస్ట్ ఇంట్లో కనీసం మదర్ ఫాదర్ వైఫ్ నెంబర్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, అవునా కదా. కానీ మ్యాక్ అడ్రస్ గుర్తుపెట్టడం చాలా కష్టం. ఈవెన్ నీ మ్యాక్ అడ్రస్ నీకు గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మ్యాక్ అడ్రస్ అనేది 0A 5B 3C 2A 2215 అని ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక ఆర్డర్ అనేది ఉండనే ఉండదు. కానీ ఈ ఫస్ట్ 3 ఆక్టేట్స్ ఏమని చెప్తాయంటే ఇది ఏ ప్రోడక్ట్ అనేది, ఏ కంపెనీ అనేది చెప్తుంది, ఏ కంపెనీ అనేది డిఫైన్ చేస్తుంది. ఈ నెక్స్ట్ 3 అనేది ఏ ప్రోడక్ట్ మోడల్. లెట్సే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 000508 111517. దీంట్లో 00050 అనేది ఈక్వల్స్ టు డెల్ అనే కంపెనీకి రిజిస్టర్ అయి ఉంది, ఓకే. అండ్ 111517 అనేది లెట్స్ సే ఇది ఇన్స్పిరాన్ 15 అనుకోండి. ఇన్స్పిరాన్ 15 అనే ప్రోడక్ట్ కి సంబంధించింది. అంటే ఒక కంపెనీ డీటెయిల్స్, ఒక ప్రోడక్ట్ డీటెయిల్స్. దీన్నే మనం ఏమంటాము, VID అండ్ PID అంటాం.
విఐడి అంటే వెండర్ ఐడి, పి అంటే ప్రోడక్ట్ ఐడి. సో ఒక మ్యాక్ అడ్రస్ లో మనం వెండర్ ఐడి, ప్రోడక్ట్ ఐడి అనే రెండు విషయాలు తెలుసుకుంటాం. ఏంటి? ఫస్ట్ 3 ఆక్టెట్స్ ఏంటి? ఇది వెండర్ ఐడి, నెక్స్ట్ 3 అనేది ప్రోడక్ట్ ఐడి. దాదాపు ప్రోడక్ట్ కాకపోతే కనీసం అది కంప్యూటరా, లేదంటే ప్రింటరా, లేదంటే ఏంటి అనేది చెప్తుంది అది. లెట్స్ సే మనం ఎలా చూస్తాం, ఇది ఎలా చూడాలి? విండోస్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇలా చూడడానికి. సో మనం ఏం చేస్తాము విండోస్లో అంటే సింపుల్గా రన్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాము. ఇలా ఓపెన్ చేసి కమాండ్ అని కొడతాము. కమాండ్ అని కొట్టేసి మనకి ఇది వస్తుందా? సింప్లీ మనం ఏం రాస్తాము? గెట్ మ్యాక్. ఏమని రాస్తున్నాం? గెట్ మ్యాక్. కమాండ్ ఏంటి? గెట్ మ్యాక్. ఎంటర్ కొట్టగానే నాకు లిస్ట్ అన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు చూడండి నాకు ఏమేమి ఉన్నాయి, నా దాంట్లో ఏమేమి ఉన్నాయి. సో నాకు ఇన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని రకాల ఫిజికల్ అడ్రస్లు ఉన్నాయి. దీన్ని ఏమన్నా ఫిజికల్ అడ్రస్ కూడా అంటాం. సో ఇన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ స్పెసిఫిక్గా 005056 అని ఉన్నది ఒకటి, దాని కిందనే 005650, C001, C00001, 0008 అని. సో ఇది నెంబర్ చూస్తే ఈ నెంబర్ చూడండి. సో నాకు ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఒకటి ఉన్నది. ఇప్పుడు ఇదేంటి అంటే నేను చెప్తాను డైరెక్ట్గా. ఇదేంటని చెప్తే నేను చెప్తాను, ఇదేంటంటే నేను చెప్తాను, ఇదేంటంటే నేను చెప్తాను, ఇదేంటంటే చెప్తాను. సో ఎలా అంటే నేను చాలాసార్లు చూసి నాకు అలవాటు అయిపోయింది. సో ఇదేంటి అంటే నా VMware ఐడి, ఎందుకంటే VMware అనేది 005056 నుంచి స్టార్ట్ అవుతుంది. లెట్స్ మనం ఎలా తెలుసుకోవాలి? సో ఇది జస్ట్ ఫస్ట్ 3 ఆక్టెట్స్ కాపీ చేసి మనకి సింపుల్గా మ్యాక్ అడ్రస్ లుక్అప్ అనే ఆప్షన్ ఉంటుంది. లుక్అప్ అని కొట్టగానే ఫస్ట్ వస్తుంది మ్యాక్ అడ్రస్ వెండర్ సెర్చ్ అనే ఆప్షన్ ఉందా, ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మ్యాక్ అడ్రస్ ఇస్తే, ఇక్కడ ఇస్తే సెర్చ్ చేయగానే, సో ఇట్ ఇస్ క్లియర్లీ సేయింగ్ సి ఇట్ ఈస్ ఎ VMware ప్రోడక్ట్, అంటే ఇది నా VMware అనే దానికి సంబంధించింది. లెట్స్ సే నేను ఇంకొకటి చెక్ చేస్తా. ఇప్పుడు ఇది చెక్ చేస్తే ఇది HP అని రావాలి, ఎందుకంటే ఇది HPది నాకు తెలుసు కాబట్టి. ఇది క్లిక్ చేసి ఎంటర్ కొట్టగానే చూడండి హ్యావ్లెట్ ప్యాకర్, చూడండి ఓకేనా, హ్యావ్లెట్ ప్యాకర్. ఇది ఎలా తెలిసింది? ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు అంటే 001F29 ఆల్ 0 స్టిల్ ఆల్ Fs ఈజ్ ఏ కంపెనీకి? ఈ కంపెనీకి హ్యావ్లెట్ ప్యాకర్, దట్ ఇది HPకి. ఇది ఆల్రెడీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో మనకు అలా తెలిసిపోయింది. అలానే ఇప్పుడు మనం ఇది చెక్ చేద్దాం. ఇది బ్లూటూత్ అయి ఉంటుంది నాకు తెలిసి. లెట్ మీ చెక్. ఇది సమ్ D లింక్ అన్నా TP లింక్ అనుకుంటా. చూడు TP లింక్, రైట్, TP లింక్ అనే ప్రోడక్ట్ని, ఇది బ్లూటూత్ది నేను కొనుక్కున్నాను. సో దానికి సంబంధించిన వెండర్ ఐడి. సో మనకు ప్రతి దాని యొక్క నెట్వర్క్, ఎప్పుడైతే నెట్వర్క్ అంటే మనం ఇప్పుడు ఎట్లా ఇవన్నీ ఏంటి అంటే తెలుసా? వైఫై, ఇది వైఫై నది, ఇది కూడా TP లింక్. చూడండి TP లింక్ ఆపరేషన్ వైఫై. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? సో మీ సిస్టమ్స్ ఉంటే దాంట్లో నెట్వర్క్ కనెక్టర్స్, నెట్వర్క్ కేబుల్ కనెక్ట్ చేస్తాం, లేదు అంటే వైఫై కనెక్ట్ చేస్తాం, లేదంటే బ్లూటూత్ కనెక్ట్ చేస్తాం. సో ఈ 3 కండిషన్స్లో మనకి ఈ ఫిజికల్ అడ్రస్లు అనేటివి ఉంటాయి. ఓకే, ఇవి పర్మనెంట్ అనమాట. ఇవి పర్మనెంట్. ఏంటి? ఇవి పర్మనెంట్. సో ఫిజికల్ అడ్రస్ ఆల్వేస్ పర్మనెంట్. ఎన్ని డిజిట్స్ ఉంటాయి? ఇవి టోటల్ 48 బిట్స్. ఓకే, అంటే ఎన్ని ఆక్టెట్స్లో ఉంటాయి? 6 ఆక్టెట్స్లో ఉంటాయి. 6 ఆక్టెట్స్. సో ఈచ్ ఆక్టెట్ జనరల్లీ ఎట్లా ఉంటుంది? ఇలా ఉంటుంది అనమాట. 6 1 2 3 4 5 6 48 బిట్ కదా. ఒక్కొక్క దాంట్లో 8 బిట్స్. 8 బిట్ 1, 8 బిట్, 8 బిట్, 8 బిట్, 8 బిట్ అండ్ 8 బిట్. దీంతో ఫస్ట్ 3 బిట్స్ ఏం డిఫైన్ చేస్తుంది? ఏ కంపెనీ అనేది, ఏ వెండర్ అనేది, లేదంటే వెండర్. నెక్స్ట్ ఏం చేస్తుంది? ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్. సో మనం కంపెనీ వరకు తెలుసుకున్నా చాలు, ఇది HPది అని తెలుసుకున్నా చాలు, ఎనఫ్, మోర్ దెన్ సఫిషియంట్. ఓకే, సో ఇది పర్మనెంట్.
కానీ ఇది మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. సో దీనికి అగేన్స్ట్ లో మనం ఒక ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు అనమాట. ఎట్లా ఇస్తాము? సింపుల్గా మనం విండోస్లో అయితే మన దగ్గర నెట్వర్క్ కనెక్షన్ ఆప్షన్ ఉంటుందా? సో లేదు అంటే ఇక్కడ నేను సెర్చ్ చేస్తా, నెట్వర్క్ అని క్లిక్ చేస్తా. ఓకే, సో నాకు ఏం వస్తుంది నెట్వర్క్ అనగానే? 1 minute. నెట్వర్క్. సో ఇక్కడ నాకు సెట్టింగ్స్ అని వచ్చిందా? నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ అని వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఆప్షన్ ఉందా, ఇక్కడ క్లిక్ చేయగానే సో ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉన్నాయి. లేదు అంటే ఈథర్నెట్ అని ఉంది, ఈథర్నెట్ క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ అడాప్టర్ ఆప్షన్స్ అని ఉంది. చూడండి ఇలా వెళ్ళొచ్చు. సో మనకి ఇది ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. లేదు నాకు ఇదంతా వద్దు అంటే ఒక కమాండ్ ఉంది, ncpa.cpl. ఇప్పుడు ఏంటంటే ఎన్సిపిఏ అంటే ఏంటి, లైక్ మనం గెట్ మ్యాక్ అని కొట్టినాం కదా, గెట్ మ్యాక్ ని మనం ప్రతిసారి ఇలా కొట్టకుండా మనం అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు, కానీ అది టైం టేకింగ్, మనకు అంత కష్టం. సో మనం గెట్ మ్యాక్ అని కొట్టి ఈజీ కొట్టినాం. దీంట్లో షార్ట్ కట్ మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనము నెట్వర్క్ అని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ లో క్లిక్ చేసి మళ్ళీ నెట్వర్క్ వెళ్ళి ఇదంతా చూడు, ప్లస్ ఇక్కడ ఈథర్నెట్ లో క్లిక్ చేసి అడాప్టర్ లో క్లిక్ చేయడం అనేది చాలా టైం టేకింగ్. ఇక్కడ రావాలంటే ఇన్ని క్లిక్ చేయాలా? సో ఇంతకన్నా ఇది సింపుల్ గా 4 అక్షరాలు ఎన్సిపిఏ. ఎన్సిపిఏ అంటే ఏంటి? నెట్వర్క్ కంట్రోల్ ప్యానల్ యాక్సెస్. ఏమనుంది? నెట్వర్క్ కంట్రోల్ ప్యానల్ యాక్సెస్ .cpl అంటే కంట్రోల్ ప్యానల్. ఓకే, సో సింపుల్ గా ఇది ఒక కమాండ్, ncpa.cpl. ఓకే, సో మనం ఏం చేస్తాము, ncpa.cpl అని జస్ట్ సింపుల్ గా టైప్ చేసేసి వన్ మినిట్. సో ncpa.cpl అని ప్రెస్ చేసి ఎంటర్ కొట్టగానే ఏమవుతుంది చూడండి. కొంచెం స్లో ఉంది, ఆల్రెడీ ఓపెన్ అవుతుంది కాబట్టి వస్తుంది. ఓకే, మళ్ళీ ఎంటర్ కొట్టగానే చూడండి ఇది ఓపెన్ అవుతుంది. సో మనం ఇలా వెళ్ళి ఇలా నెట్వర్క్ అదంతా కొట్టే కన్నా ఈ ఒక్క చిన్న కమాండ్ ncpa.cpl, ఇక్కడ ఇది ఎందులో విండోస్లో మట్టుకే ncpa.cpl అని కొట్టి ఎంటర్ కొట్టగానే ఏమొస్తుంది మనకి ఈ పేజ్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఐపీ అడ్రస్ ఎలా ఇస్తాము? లెట్స్ సే ఇది వైఫై అనుకోండి, ఈ వైఫైకి ఐపీ అడ్రస్ ఇవ్వాలి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తాం. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ IPv4 అనే ఆప్షన్ చూడండి, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. ఇక్కడ మనం 2 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి ఏంటంటే మనం ఒక సర్వర్ సెటప్ చేస్తే అది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసుకుంటుంది. లేదు అంటే మనం మాన్యువల్ ఇవ్వచ్చు. ఇలా ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ యూజ్ ఏ ఫాలోయింగ్ ఐపీ. లెట్స్ సే నేను ఇస్తున్నాను ఒక ఐపీ 192.168.1. లెట్స్ సే 5. దీంట్లో సబ్నెట్ మాస్క్ అని ఉంటుంది. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ దీనికి ఒక డిఫాల్ట్ గేట్వే అనేది ఇది ఎలా వస్తుందో అనేది కూడా చెప్తాను. మనం క్యాల్కులేట్ కూడా చేద్దాం, డోంట్ వరీ. సో జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తున్నాను అంతే. ఓకే, ఇలా మనం యాడ్ చేసి ఇలా 192.168.1.5 255.255.255 192.168.1.1 అని యాడ్ చేసి ఇలా అన్నీ యాడ్ చేసి దీన్ని సేవ్ చేయగానే ఇప్పుడు దీనికి ఐపీ అడ్రస్ వచ్చేసింది. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి దీని స్టేటస్ చూసాను అనుకోండి, స్టేటస్ ఇలా వస్తే దీంట్లో డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది. డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇది క్లియర్లీ చూపిస్తుంది చూడండి, నా ఐపీ అడ్రస్ అనేది 1.5 అని. అంటే దీని ఫిజికల్ అడ్రస్ చూడండి, ఫిజికల్ అడ్రస్ సేమ్ 1027F579 ECEB 1027F579 ECEB. దీనికి ఏమని ఇచ్చినాం? ఐపీ అడ్రస్ 1.5 అని ఇచ్చినాము. అంటే ఈ టైం నుంచి ఇప్పటి నుంచి దీనికి ఐపీ అడ్రస్ ఏముంటుంది? 1.5. లెట్స్ నేను చేంజ్ చేయాలంటే 1.10. అంటే నేను సిమ్ కార్డ్ చేంజ్ చేస్తున్నట్టు. సెలెక్ట్ చేసి IPv4 ఓపెన్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేసి ఇక్కడ 5 + 15 ఇస్తున్నా, 15 అవుతుంది. అంటే యాజ్ క్లోజ్. ఇప్పుడు నువ్వు అడ్రస్ చెక్ చేస్తే, స్టేటస్ చెక్ చేస్తే, డీటెయిల్స్లోకి వెళ్ళేది 15. సో సేమ్ ఇక్కడ కూడా మనం చెక్ చేయొచ్చు అండి. ఇలా ipconfig అనే ఒక కమాండ్ ఉంటుంది అనమాట. ipconfig
మనం అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి దీంట్లో స్టేటస్లు చెక్ చేసే కన్నా వీటన్నిటిని ఒక్కసారి ఐపీ అడ్రస్ అన్ని లిస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఐపీ కాన్ఫిగ్ అని ఎంటర్ కొట్టగానే ప్రతి దాని ఐపీ అడ్రస్ వస్తుంది అనమాట. కనెక్ట్ లేకపోతే మీడియా డిస్కనెక్టెడ్ అని వస్తుంది. అంటే వీటితోటి ఏం కనెక్షన్ లేదు. ఇప్పుడు నేను వైర్స్ ఏం కనెక్ట్ చేయలేదు. 1 2 3 మూడిటికి చేయలేదు, 3 4 చేయలేదు. 1 2 3 4 డిస్కనెక్ట్లోనే ఉన్నాయి. ఒకటి విఎం నెట్స్. మనము వర్చువల్ మిషన్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో ఇవి 2 అడాప్టర్స్ క్రియేట్ అవుతాయి, విఎం నెట్ 1 విఎం నెట్ 8 అని. సో అవి ఇంటర్నల్ మేనేజ్మెంట్ కోసం క్రియేట్ అవుతాయి. సో డోంట్ వరీ. ఓకే. సో ఇక్కడ ల్యాన్ అడాప్టర్ వైఫై చూడండి, వైఫైది దీని ఐపీ అడ్రస్ చూడండి 15 సబ్నెట్ మాస్క్ అండ్ గ్రీఫాల్ గేట్. ఇంకా డీప్గా ఇంకా ఆన్సర్ ఇంకా డీటెయిల్గా కావాలంటే ఐపీ కాన్ఫిగ్ /all అని కొట్టండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది దాని? ఇప్పుడు వైఫై ఇదే కదా చూడండి, వైఫై ల్యాన్. సో దీని ఫిజికల్ అడ్రస్ ఏంటి, దాని పేరు ఏంటి, టీపీ లింక్ యూఎస్బి అడాప్టర్. సో ఇది ఫిజికల్ అడ్రస్, దాని ఐపీ అడ్రస్, దాని సబ్నెట్ మాస్క్, దాని గేట్వే, దానికి ఇచ్చిన మనం డిఎన్ఎస్ సర్వర్స్. ఇది క్లయింట్ యూఐడి, ఇవి క్లయింట్ ఐడి, వీటిని క్లయింట్ ఐపీస్ అంటారు. ఇవి చాలా వేరులే, తర్వాత చెప్తాను వీటి గురించి. ఓకే. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా అయినా మనము అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనకి తెలుస్తుంది, లిస్ట్ అన్నీ తెలుస్తుంది అనమాట. ఓకే. ఎనీ డౌట్స్ టిల్ నౌ? సో మనకి ఏముంటుంది, కానీ ఇది 4 ఆక్టెట్స్లో ఉంటుంది ఐపీ అడ్రస్ అనేది. మనం ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్తాం. ఐపీ అడ్రస్ అనేది ఎన్ని ఆక్టెట్స్లో ఉంటుంది? 4 ఆక్టెట్స్లో ఉంటుంది. ఇదేంటి? ఇది టోటల్ బైనరీ బేస్డ్. పైనది ఏంటి? హెక్సాడెసిమల్ కదా, కానీ ఇది బైనరీ బేస్డ్. బైనరీ బేస్డ్ అంటే 8 ఆక్టెట్స్ ఉంటాయి. సారీ 4 ఆక్టెట్స్ ఉంటాయి. ఈచ్ వన్లో 8 బిట్స్ ఉంటాయి. 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్. టోటల్ ఎన్ని బిట్స్? 32 బిట్. సో ఒక ఆక్టెట్ అనేది 8 బిట్ నుంచి ఇంకో 8 బిట్, టోటల్ 32 బిట్స్ ఉంటాయి దీంట్లో. 4 ఆక్టెట్స్ 32 బిట్స్. ఇప్పుడు దీని స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0.0.0.0 నుంచి స్టార్ట్ అయ్యి 255 255 255 255. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. కానీ ఇది నేను ప్యూర్గా ఇది ఒక్కటి నేర్చుకుంటే నెట్వర్క్లో చాలా పెద్ద చాప్టర్ నేర్చుకున్నారు. దాన్నే మనం ఏమంటాము? ఐపీ అడ్రసింగ్ అండ్ సబ్నెట్ మాస్కింగ్ అంటాం. అది నేను నీకు మెల్లమెల్లగా చెప్తుంటాను, ఒక్కొక్కటి వస్తుంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే మేజర్గా స్కోప్లో మనకు ఫస్ట్ ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి? పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, ఆర్ వీ కెన్ సింప్లీ మ్యాక్ అడ్రస్ అంటే ఐఎంఈఐ నెంబరు, ఐపీ అడ్రస్ అంటే మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాక్ అడ్రస్ అని అంటే ఐఎంఈఐ అనేది చాలా ఇంపాసిబుల్, చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కష్టం. సో ఏముంటుంది మ్యాక్ అడ్రస్లో? ఫస్ట్ టోటల్ 6 ఆక్టెట్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఇలా ఉంటుంది జనరల్గా. కానీ దీంట్లో ఫస్ట్ 3 ఆక్టెట్స్ని ఏం డిఫైన్ చేస్తుంది? ఈ టోటల్ 6 లెటర్స్ అంటే 3 ఆక్టెట్స్ అంటాం మనం. ఒక్కటి అన్నదాన్ని ఆక్టెట్ అంటే 8 ఉంటుంది అంట. టోటల్ 8 బిట్స్ని కన్సిడర్ చేస్తాం. సో అలా 3 ఆక్టెట్స్ ఏం డిఫైన్ చేస్తుంది? వెండర్ అంటే ఏ కంపెనీ అనేది మనకు తెలుస్తుంది అనమాట దాని నుంచి. సో సపోజ్ ఇది ఉంది 0A5B3C, ఇది మనం సెర్చ్ చేయొచ్చు, ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇలాగా సింపుల్గా ఆన్లైన్ ఓపెన్ చేసి ఇలా మ్యాక్ అడ్రస్ లుకప్ అని చెప్పేసి నెట్లో కొడితే ఇక్కడ నాకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం 005A2B, SB ఉండదు, దట్స్ 2B. అదేదో కూడా తెలియదు నాకు, జస్ట్ చెకింగ్ చేస్తున్నాను. రికార్డ్ నాట్ ఫౌండ్ అంటే అలాంటిది ఏం లేదు. 1A లెటర్స్ లేదు. ఓకే. 5C00. ఓకే, మన దగ్గర లిస్ట్లో ఉన్న దాంట్లో చూద్దాం సంథింగ్. (0056)
సో ఇది VMware అని మనకు తెలిసింది. సో ఇది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది ఏదైతే VMware అయితే ఉందో దానికి సంబంధించిన అడ్రస్ అని మనకు ఐడియా వచ్చింది, రైట్? సో ఇలా మనము మన MAC అడ్రస్ ఐడెంటిఫై చేయొచ్చు. సిమిలర్లీ మనకి ప్రతి MAC అడ్రస్ ఎలా మనకి ఎట్లయితే ప్రతి మొబైల్లో సిమ్ ఎలా వేసుకోవచ్చు, అలానే మనం ప్రతి MAC అడ్రస్ కి మనం ఒక IP అడ్రస్ వేయచ్చు లాజిక్. ఎందుకంటే మనకు అది గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈజీ నెంబరింగ్ గుర్తుపెట్టుకోవడానికి. సో దీనికి ఇది ఒక సిరీస్, ఇదైతే ఉంది చూసినా ఇది ఒక సిరీస్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఉంది, నేను ఒక్కొక్కటి చెప్తాను సో మనకు అర్థం అవుతుంది. ఓకే, కానీ జస్ట్ ఇప్పుడైతే 4 ఆక్టెట్స్ ఉంటాయి, 32 బిట్స్ ఉంటాయి. ఓకే, సో 32 బిట్స్లో ఎలా ఉంటాయి? 32 బిట్స్లో 4 ఆక్టెట్స్ 32 బిట్స్ 0000 నుంచి స్టార్ట్ అయ్యి 255 255 255 255లో ఎండ్ అవుతుంది. సో ఒక ఆర్గనైజేషన్లో మనం ఈజీగా అన్ని ఒక కంప్యూటర్స్లో లిస్ట్ ఇవ్వాలనుకుంటే సో మనం ఒక లిస్ట్ను ఐడెంటిఫై చేస్తాం అనమాట. లెట్స్ మనం ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేసినప్పుడు లెట్స్ 4 కంప్యూటర్లు ఉన్నాయనుకోండి, ఇలా 4 కంప్యూటర్స్ ఉన్నాయి. సో మనకి ప్రతి ఒక్కదానికి ఒక MAC అడ్రస్ ఉంటుంది, అవునా కదా? సో వీటిని కనెక్ట్ చేయడానికి మనం ఒక వైర్ కనెక్ట్ చేస్తున్నాము. ఇలా అన్ని ఒక వైర్ దీన్ని కనెక్ట్ చేసి ఇక్కడ మనం ఒకటి స్విచ్ అని అంటాం అనమాట. ఇవన్నీ కనెక్ట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? స్విచ్ అనేది యూజ్ చేస్తాం, ఒక పోర్ట్స్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ ఒక స్విచ్లో కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక IP ఇవ్వాలి, ఇక్కడ ఒక IP. సో ఎలా మనకి నెట్వర్క్లో ఏది మాట్లాడినా కానీ నెంబర్స్ అనమాట. సో ఈ కంప్యూటర్కి MAC అడ్రస్ ఉంటుంది అండ్ మనం ఒక IP అడ్రస్ ఇవ్వచ్చు, అవునా కదా? ఇప్పుడు నేను చెప్పినట్టు MAC అడ్రస్ పర్మనెంట్, ఎవరు ఇస్తారు? కంపెనీ ఇస్తుంది. IP అడ్రస్ మనం ఇచ్చుకోవచ్చు, కంపెనీ ఇచ్చేది. ఎందుకంటే ఇది HP అయింది అనుకో, ఇది ఒకటి ఇస్తుంది. డెల్ అనుకో, ఇది డెల్ ల్యాప్టాప్ అనుకోండి, డెల్ ఒక MAC అడ్రస్ ఉంటుంది. లెట్సే ఇది ఏసర్ అనే కంప్యూటర్ అనుకోండి, అంటే మీరు అన్ని డిఫరెంట్ కంప్యూటర్స్ కొన్నారు, అన్నిటికీ డిఫరెంట్ MAC ఉంటుంది. అన్నిటిని గుర్తుపెట్టుకోవడం, అన్ని HP అనుకో కనీసం గుర్తుపెట్టుకోవచ్చు ఈ MAC అడ్రస్లు అన్న. కానీ ఒకటి HP, ఒక డెల్, ఒకటి ఏసర్, ఒకటి లెట్సే ఆసూస్ అని అనుకోండి, అన్ని డిఫరెంట్ ఉంటాయి. అన్ని MAC అడ్రస్లు సిరీస్లో ఉండవు, ఒక లైన్లో ఉండవు. అప్పుడు మనం ఏం చేస్తాం? IP అడ్రస్ ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు చూడండి, నేను దీనికి 192.168.5.1 అని ఇచ్చిన, లెట్స్ 5.2 అని ఇచ్చిన, 1 ఇవ్వము జనరల్గా. సో దీనికి ఏమి ఇచ్చిన? 192.168.5.3 అని ఇచ్చిన, 3 అని ఇచ్చిన. దీనికి ఏమి ఇచ్చిన? 192.168.5.4 అని ఇచ్చిన. దీనికి ఏమి ఇచ్చిన? 192.168.5.5 అని ఇచ్చిన. ఇప్పుడు మీకు ఈజీ గుర్తుండిపోయింది కదా, 192.168.5 అనేది కామన్ అన్నిట్లో, 2, 3, 4, 5 కంప్యూటర్ నేమ్స్. సో మనకి దీని IP అడ్రస్ అనేది ఇలా ఈజీగా లాజిక్స్ గుర్తుపెట్టుకోవడానికి ఎలా అంటే తెలుసా? ఇప్పుడు మీకు ఒక ఇల్లులు ఉన్నాయి, జనరల్గా లైన్ బై లైన్ ఇల్లులు ఉంటాయి, అవునా కదా? ప్రతి ఇంటికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఎవరు ఇస్తారు? గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ ఆఫీస్ ఎవరో ఒకరు ఒక సీరియల్ నెంబర్ ఇస్తారు, కానీ ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఒక దాన్ని మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అని కూడా అంటాం, హౌస్ రిజిస్ట్రేషన్ నెంబర్. దీనిపైన మనకు ప్రతిదానికి ఒక హౌస్ నెంబర్ ఇస్తారు. 1-25, 1-26, 1-27, 1-28, 1-29. ఈ 1 అనేది ఏం డిసైడ్ చేస్తుంది? ఇది ఐదర్ ఈ బ్లాక్ ఆర్ లెట్స్ ఏ గల్లీ ఆర్ సంథింగ్ డిఫైన్ చేస్తుంది. సో మనకి ఈజీ అర్థమైపోతుంది. ఇది 1 సిరీస్ అంటే ఇది 1 వార్డ్ అనే ఒక సిరీస్ ఉంది, దాంట్లో ఇది ఉంది. సో ఇదాన్ని మనం ఈజీలీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇదాన్ని మనం ఏమంటాం? IP అడ్రస్ అంటాం సింపుల్ గా, అంటే నేను చెప్పడానికి. సో ప్రతి ఒక్క కంప్యూటర్కి MAC అడ్రస్, IP అడ్రస్ అని 2 ఉంటాయి. దాంట్లో IP అడ్రస్ అనేది లాజికల్ అడ్రస్ అంటాము, MAC అడ్రస్ అనేది పర్మనెంట్ అంటాం. సో లాజిక్ అడ్రస్ అనేది మనకి తగ్గట్టుగా మనం మార్చుకుంటాం. మనకి ఎప్పుడైతే ఒక నెట్వర్క్ లో ఉన్నది అంటే ఆ నెట్వర్క్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మనకు 3 ఉన్నాయి, లెట్స్ సే 3 రూమ్స్ ఉన్నాయి. ఇలా 3 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక 4 కంప్యూటర్స్ ఉన్నాయి.
రైట్. ఓకే, ఇది రూమ్ నెంబర్ 1, 2, 3. ఓకే, త్రీ రూమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ మన కంప్యూటర్లో కనెక్ట్ అవ్వాలి కదా. ఇక్కడ స్విచ్ పెట్టా అనుకోండి సింపుల్ గా, ఇవన్నీ ఇలా కనెక్ట్ అయి ఉన్నది ఇంట్లో. ఓకే, ఇలా కనెక్ట్ అయి ఉంది. సో మళ్ళీ ఇవన్నీ దీని నుంచి దీనికి ఇలా కనెక్షన్ ఉంది, దీని నుంచి దీనికి కనెక్షన్ ఉంది, ప్రతి ఒక్కటి ఒక దాంతో కనెక్షన్ ఉంది. కానీ రూమ్ నెంబర్ 1 ని మనం ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం? లెట్స్ సే కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం ఐపీ అడ్రస్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం? ఇది 192.168.1.1 టు 1.5 అనుకోండి, 2 to 5. ఇది 2.2 to 2.5 అంటే 2.2, 2.3, 2.4, 2.5. ఇక్కడ సేమ్ 192.168, 3.2, 3.3, 3.4, 3.5, 3.2, 3.3, 3.4, 3.5, 1.2, 1.3, 1.4, 1.5. చూడండి ఈజీలీ మనం అంటే ఈ యొక్క 1 రూమ్ లోని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము? ఈ 1 అనే దాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ 192.168 ఇప్పుడు ఎలా వచ్చింది అనేది మన క్వశ్చన్. ఇక్కడ 192.168, ఇక్కడ మనం అలా ఏదైనా పెట్టుకోవచ్చు. మనం 1 సిరీస్ 1.1.1.2 నుంచి 1.1.1.3, 1.1.1.4, 1.1.1.5 అని పెట్టుకోవచ్చు. ఇక్కడ 1.1.2.1 సారీ 2.2, 2.3, 2.4, 2.5 ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ నేను ఓన్లీ 192 సిరీస్ ని ఎందుకు చూస్ చేసుకుంటున్నా, అదొక దాని ఇంకా రీజన్ ఉందన్నమాట. సిమిలర్లీ ఇక్కడ కూడా 1.1.3.2, 3.3, 3.4, 3.5 ఇలా కూడా ఐపీ అడ్రస్ పెట్టుకోవచ్చు. ఇది కూడా నేను చెప్పిన కదా, ఈ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0000 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్ జీరోస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఎక్కడ అవుతుంది? 255, 255, 255.255. ఇందులో ఏ నెంబర్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. 1.0.0 అనేది చూస్ చేసుకోలేము. దాని తర్వాత 1.0.0.0, 1.1.1.0, 2.1, 3.1, 191, 200, 254 అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఏదైనా కానీ మనకి ఈజీలీ గుర్తుంచుకోవడానికి సిరీస్ మనము చూస్ చేసుకుంటాం అనమాట. అంటే ఇది 1 డాట్ అనేది ఈ 1 రూమ్ నెంబరు, 2 రూమ్ నెంబర్, 3 రూమ్ నెంబర్. ఇప్పుడు 1 అనేది 2తో మాట్లాడద్దా డైరెక్ట్గా 1 అనేది 2 అనేది మాట్లాడుతుంది. ఎందుకంటే రూమ్ నెంబర్ 1 లెట్స్ ఏ ఫైనాన్స్ వాళ్ళు అనుకోండి, ఇక్కడ అకౌంట్స్ వాళ్ళు ఉన్నారు అనుకోండి. వీళ్ళ వర్క్ వేరు, వీళ్ళ వర్క్ వేరు. వీళ్ళు ఇప్పుడు ఫైనాన్స్ గురించి ఎవరు మాట్లాడినా వీళ్ళ అందో ఈజీగా అర్థం అవుతుంది. అకౌంట్స్ వాళ్ళు వీళ్ళకు ఏదైనా మాట్లాడితే వీళ్ళకి అర్థం అవుతుంది. అకౌంట్స్ ది ఫైనాన్స్ కి, ఫైనాన్స్ ది అకౌంట్స్ కి అర్థం కాదు. ఇక్కడ లెట్స్ ఏ ఇక్కడ ఆపరేషన్స్ ఉంది అనుకోండి, లెట్స్ ఏ ఇది ఎవరు? మార్కెటింగ్ టీమ్. ఇప్పుడు మార్కెటింగ్ టీమ్ కి ఫైనాన్స్ తో ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఫైనాన్స్ ఏదో నాకు ఇంత ఫండ్ ఉంది, నాకు ఇది కావాలి, అది కావాలి, మార్కెటింగ్ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకంటే వీడికి మాట్లాడడం ఉండదు. అప్పుడే మధ్యలో ఏమొస్తుంది అంటే ఒక ట్రాన్స్లేటర్ అని ఉంటారు, ఆర్ వీ కెన్ సే గేట్వే అంటాం అనమాట. గేట్వే ఆర్ రౌటర్ మనం వాడే వర్డ్స్, అంటే కొత్త టెక్నాలజీస్ వాడుకుంటాం మనం గేట్వే అంటే ఈ ఫైనాన్స్ టీంలో మార్కెటింగ్ సంబంధించిన ఒకడు ఉంటాడు, వాడికి ఫైనాన్స్ గురించి తెలుసు, మార్కెటింగ్ గురించి తెలుసు. సిమిలర్లీ మార్కెటింగ్ లో ఒకడు ఉంటారు, దాంట్లో ఫైనాన్స్ సంబంధించిన కొంచెం ఐడియా ఉంటుంది అనమాట. సో ఫైనాన్స్ ఇప్పుడు మార్కెటింగ్ లో ఫైనాన్స్ వాడికి ఏం చేస్తాడు? ఈ ఫైనాన్స్ టీంతో మాట్లాడతాడు. ఈ ఫైనాన్స్ లో ఉన్న మార్కెటింగ్ వాడు ఏం చేస్తాడు? ఈ మార్కెటింగ్ టీంతో మాట్లాడతాడు. సో కోఆర్డినేట్ చేసుకోవడానికి. సో వీళ్ళని ఏమంటాం? మనం గేట్వేస్ అంటాం. వీళ్ళని ఏమంటాం? ఎవరైతే ఎక్స్ట్రా ఫీచర్స్ వాళ్ళు మల్టీ టాలెంటెడ్ ఉంటారో వాళ్ళని మనం గేట్వే అంటాం. లైక్ మనం ఒక లీడర్ని పెట్టుకుంటాం అనమాట. ఏదైనా వాళ్ళకి చెప్తాం, వాళ్ళు ఎదుటి వాళ్ళకి చెప్తారు. ఎందుకంటే ఇద్దరిని మేనేజ్ చేయడానికి వాళ్ళు ఉంటారు అనమాట. సో ఇలా మనకి నెట్వర్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు బేసికల్లీ మనం ఏమి నేర్చుకున్నాము? సో చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, డోంట్ వరీ. మనం మళ్ళీ సేమ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము, కొత్త కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, డోంట్ వరీ. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి నేర్చుకున్నాం. మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి? పర్మనెంట్ అడ్రస్. హౌ మెనీ బిట్స్? 48 బిట్స్. ఎన్ని ఆక్టెట్స్ ఉంటాయి? 6 ఆక్టెట్స్ ఉంటాయి. నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ దీంట్లో ఫస్ట్ త్రీ ఆక్టెట్స్ ఏం డిఫైన్ చేస్తుంది? ఒక కంపెనీని డిఫైన్ చేస్తుంది. సెకండ్ 3 ఆక్టెట్స్ ఏం చేస్తుంది?
సెకండ్ ప్రోడక్ట్, అది ఏం ప్రోడక్ట్ అనేది చెప్తారు. కానీ మనం సెకండ్ ప్రోడక్ట్ని ఆలోచించాం, కనీసం ఈ కంపెనీ ఏంటి అనేది ఫస్ట్ మనం డిఫైన్ చేసాం ఈ కంపెనీ ఏంటి అనేది. ఓకే, సో ఆ తర్వాత ఫిజికల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ చెప్పినా కదా, కానీ మనం అది గుర్తుపెట్టుకొని చాలా కష్టం కాబట్టి మనం ఏం వాడుకుంటాం, ఐపీ అడ్రస్. అది లాజికల్ ఉంటుంది. అది ఎన్ని ఆక్టెట్స్ ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ 6 ఆక్టెట్ 4 ఆక్టెట్స్లో ఉంటుంది. ఆ స్టార్ట్ 0000 స్టార్ట్ అయ్యి 255 255 255లో ఎండ్ అవుతుంది. సో అది ఏదైనా కావచ్చు, మనం అది నన్ను డిస్కస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చూపించిన ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది. బేసిక్ మీరు మీ సిస్టంలో మీరు ఏమని రాస్తారంటే, బై డిఫాల్ట్ ఏముంటుంది అంటే 192 సిరీస్లోనే ఉంటుంది. మీరు మీ ల్యాప్టాప్ కానీ ఇంటర్నెట్లో కనెక్ట్ చేస్తే, అది మీ వైఫైతో కనెక్ట్ చేస్తే 1 సిరీస్లో వస్తుంది. జనరల్ ఇదే వస్తుంది. 0 వస్తే 0. ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో, లేదంటే ఇది కాపీ చేయండి, నేను ఒక కమాండ్ చెప్తాను. ఇది ఐపీ కాన్ఫిగ్ ఆల్ అనే కమాండ్ చేయండి. ఐపీ కాన్ఫిగ్ ఆల్ అని కొట్టగానే మన ఏదైతే వైఫై కనెక్ట్ ఉన్నాయో ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో ఇవి ఏవైతే ఉన్నాయో ఇది ప్లస్ ఇది ఏవేవి, IPv4, సబ్నెట్ మాస్క్ అండ్ డిఫాల్ట్ గేట్వే ప్లస్ DNS సర్వర్స్ ఏమేమి ఉంటాయో. మీ దాంట్లో ఏముంటాయి అవి, ఇలా 8.8.4.4 ఉన్నాయి, కానీ వేరే కూడా ఉంటాయి 200 సిరీస్లో 300 సిరీస్లో. ఓకే, లెట్స్ సే అది చూడాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తా, NCPA.cpl అని ఓపెన్ చేసి నేను ఇందులో మళ్ళీ తీసేస్తున్నా. ఇప్పుడు 15 ఉన్నది కదా, అది తీసేస్తున్నా. తీసేసి నేను ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయమంటున్నా నా సర్వర్ నుంచి, నా రౌటర్ నుంచి డిటెక్ట్ చేయమంటారు. ఇప్పుడు మళ్ళీ డిటెక్ట్ చేసింది. ఓకే, డిటెక్ట్ చేస్తే ఇప్పుడు నేను ఐపీ కాన్ఫిగ్ అని కొట్టగానే ఇప్పుడు దీని ఐపీ వేరే వస్తుంది. ఏంటి, యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకుముందు 15 ఉండే కదా, ఇప్పుడు చూడండి ఇది 10 ఉంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు 10 ఉంది కదా, ఇప్పుడు 10 ఉంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకుంటున్నాను. ఓకే, డిఫాల్ట్ గేట్వే 1, ఓకే, DNS సర్వర్స్ ఇవి ఉన్నాయి చూడండి. సో నేను ఇవి యాడ్ చేయాలనుకుంటే ఎక్కడ, నా వైఫైలో ఎలా చేస్తాను ఇప్పుడు చూడండి. NCPA.cpl అని ఓపెన్ చేశాను. ఫస్ట్ ఓపెన్ చేసి నేను 10 ప్లేస్లో 11 పెట్టాలనుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, IPv4 అని సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ అని చేసి ఇప్పుడు యూజ్ ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ ప్లేస్లో అది తీసేసి మనం ఏం పెడుతున్నాం, మనం యాడ్ కావాలి చేస్తుంది పెడుతున్నాం. ఏమన్నా యూజ్ ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ ఏమి ఇస్తున్నా, ఇక్కడ 1.10 ఉంది కదా, నేను 11 ఇద్దాం అనుకుంటున్నా. సింపుల్ పని చేస్తుంది, ఎందుకంటే మన దగ్గర లిస్ట్ ఉన్నది, చాలా పెద్ద ఉన్నది కాబట్టి మనం వాడుకోవచ్చు. ఇప్పుడు సబ్నెట్ మాస్క్ ట్యాబ్ మీరు కిందికి రాగానే దీంట్లో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది సేమ్ ఉందా చెక్ చేసుకోండి. సేమ్ ఉన్న తర్వాత డిఫాల్ట్ గేట్వే అని ఉంది కదా, డిఫాల్ట్ గేట్వే ఇక్కడ కూడా వస్తుంది. డిఫాల్ట్ గేట్వే ఇచ్చేసేయండి. ఏముంది, 192.168.1.1. ఇక్కడ ప్రిఫర్డ్ DNS అని ఉంది చూడండి, ప్రిఫర్డ్ DNS. ఇది 7 ఉంటే అది సేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. 205.254.187.3 కింద 103.56.229.130. ఓకే కొట్టేసేయండి, క్లోజ్. ఇది క్లోజ్ చేయగానే ఇప్పుడు రైట్ క్లిక్ చేసి స్టేటస్ చెక్ చేస్తే ఏమొస్తుంది, 11 అని వస్తుంది చూడండి. 11 ఇక్కడ మీకు 10 అని ఉంది. ఇది ఏంటంటే ఓల్డ్ డేటా కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ చేసింది అనుకోండి, ఐపీ కాన్ఫిగ్ ఆల్ అని కొట్టగానే చూడండి 11 వచ్చింది. సో ఈ రోజు నుంచి ఏంటంటే ఇది దీని మొబైల్ నెంబర్ అన్నమాట. సో మనం ఈజీ అంటే కమ్యూనికేషన్ అనేది దీంతో అవుతుంది. సో ఇది అనేది ఏంటంటే పర్మనెంట్ ఆ ఫోన్కి ఉంటుంది, కానీ దీంతో మనం ఎవరితో మాట్లాడినా ఈ నెంబర్తో మాట్లాడతాం. ఓకే, సో ఈరోజు ఏదైతే చేసినామో మీ సిస్టమ్స్లో ట్రయల్ చేయండి. మీ ఫిజికల్ అడ్రస్లు ఎట్లా చేస్తారు, మీ కంప్యూటర్ ఓపెన్ చేయండి, రన్ ఓపెన్ చేయండి, విండో ఆర్ ప్రెస్ చేసి, ఆర్ లేదంటే ఇలా ఓపెన్ చేసి రన్ అని టైప్ చేసి రన్ వస్తాయి కదా. తర్వాత విండో ఆర్ ప్రెస్ చేసి వచ్చిన తర్వాత కమాండ్ ప్రెస్ చేసిన తర్వాత గెట్ మ్యాక్ అని కొట్టండి. గెట్ మ్యాక్ అని కొట్టిన తర్వాత మీ అయితే మ్యాక్ అడ్రస్లు ఉన్నాయో అందులో ప్రతి దాన్ని మ్యాక్ అడ్రస్ని లుకప్ చేయండి. Ctrl+C అని చేసి మీ సిస్టమ్స్లో ఒక ట్యాబ్ ఓపెన్ చేసి మ్యాక్ అడ్రస్ లుకప్ అని చెక్ చేసి లుకప్ చెక్ చేసి ఈ ఫస్ట్ వస్తుంది DNS చెక్కర్. ఇదంతా క్లిక్ చేస్తే డౌన్ ఉందా,
ఓకే, అది కాకపోతే ఇంకొకటి తీసుకోండి, మ్యాక్ లుక్అప్ యాప్ అన్నది. ఇది క్లిక్ చేస్తే మ్యాక్ వెండర్ లుక్అప్. డిఎన్ఎస్ చెక్కర్ ఆర్గిరి పని చేస్తుంది నాకు, ఒక్కొక్కసారి డౌన్ ఉంటుంది. జస్ట్ ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ వస్తుంది. డౌన్ సైడ్ డౌన్ అయింది అనుకుంటా. సైడ్ డౌన్ అయింది. ఓకే, సో అక్కడ అడ్రస్ ఏదైతే డీటెయిల్స్ వస్తాయో అది స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించండి. తర్వాత సేమ్ మీరు ఐపీ కాన్ఫిగ్ ఆల్ అని కొట్టేస్తే మీ ఏదైతే వైఫై అడ్రస్ ఉందో ఆ వైఫైని మీ ncpa.cpl అని ఓపెన్ చేసి మీరు ఏదైతే వైఫై కనెక్టెడ్ ఉంటుందో దాన్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి IPv4 సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్లో క్లిక్ చేసి యూజ్ ద ఐపీ అడ్రస్, దాని నెక్స్ట్ నెంబరు లేదంటే దాని ముందు నెంబరు 10 ఉందనుకో, 11 ఉందనుకో 10 ఇవ్వండి, లేదంటే 12 ఇవ్వండి. రెస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పేస్ట్ చేసి గేట్వే ఏదైతే డిఎన్ఎస్ సర్వర్స్ ఉన్నాయో డిఎన్ఎస్ సర్వర్స్ ఇచ్చి సేవ్ చేసి మళ్ళీ నాకు ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అని చెప్పేసి రెండింటి డిఫరెన్స్ని స్క్రీన్ షాట్ చేసి పంపేయండి. ఇదే టాస్క్. ఓకే, హలో సాహితి, వాయిస్ కట్ అవుతుందమ్మా, వాయిస్ కట్ అవుతుంది సాహితి. సార్ కంట్రోల్ ప్యానెల్లో వినపడుతుందా సార్? ఇది వినపడుతుంది సార్. కంట్రోల్ ప్యానెల్లో ఐపీ అడ్రస్ కానీ ఏదైనా సరే మనం ఎంటర్ చేయాలనుకుంటే అది కాపీ పేస్ట్ అవ్వదు కదా సార్? కమాండ్ ప్రాంప్ట్లోనా? కమాండ్ ప్రాంప్ట్ కాదు సార్, కంట్రోల్ ప్యానెల్. ఏ కంట్రోల్ ప్యానెల్? ఇక్కడ చేంజ్ అడాప్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడనా సార్? ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 టీసీపీ. ఓకే A4 ప్రాపర్టీస్ క్లిక్ చేస్తాము. ఇక్కడ కదా, ఇక్కడ కంట్రోల్ బి ఎందుకు చేస్తావు? కంట్రోల్ బి వేయద్దు, ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, డిఫాల్ట్ గేట్వే ఇవన్నీ అన్ని ఎంటర్ చేయాలి. ఏముంది, ఇలా క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తాయి. సబ్నెట్ మాస్క్ అనేది మీరు పైన ఎంటర్ చేసిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా వస్తుంది. ఇలాగా డిఫాల్ట్ గేట్వే అనేది మళ్ళీ టైప్ చేయండి 192.168. నేను టైప్ చేస్తున్నా చూడండి, నేను తీసేస్తున్నానా, ఇప్పుడు నేను డిలీట్ చేసిన 192.1 టైప్ చేయాలి మనం. ఇదేం లేదు, జస్ట్ మీరు కంప్యూటర్ని నేను ఏదైతే ఇప్పుడు ఈ రికార్డెడ్ సెషన్ అప్లోడ్ చేస్తా కదా, దీన్ని పక్కన పెట్టుకోండి. నేను ఏం చేశాను, మీరు ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసింది అనుకోండి, మీకు అప్పుడు ఐపీ అడ్రస్ ఎట్లా యాడ్ చేయాలనేది తెలుస్తుంది. ఓకే, డిఫాల్ట్ గేట్వే నాకు కొంచెం బల్క్గా ఉంది సార్, సో అందుకే. ఓకే, ఇప్పుడు 1 సిరీస్లో ఉంది అనుకో, దాన్ని 1 నెంబర్ క్లిక్ చేయాలి. అంటే ఫస్ట్ నెంబర్ జనరల్లీ మనకి డిఫాల్ట్ గేట్వే అంటే ఏంటి అంటే ఎవరైతే మనకి ఎంట్రీ ఇస్తారనమాట. మనకి ప్రతి ఇంటికి ఒక గేట్ ఉంటుందా, అంటే ఈ సిరీస్ కి 1.1 అనేది గేట్వే అన్నమాట. ఓకే, అంటే సపోజ్ 2.15 ఉంది అనుకో, అప్పుడు 2.1 ఉంటుంది. ఇప్పుడు 192.168 100.15 ఉంది అనుకోండి, అప్పుడు ఇది గేట్వే ఉంటుంది, 100.1 ఉంటుంది. సింపుల్. ఓకే సార్. సార్ హెక్సాలో ఉండొచ్చు. హెక్సాలోనా డిఫాల్ట్ గేట్వే ఎంత? హెక్సాలో FE80 అది E4C7. ఇదా మీరు అంటుంది? FE80 ఇదా? ఇది IPv6. ఇది IPv6. ఇప్పుడు మనం మాట్లాడుతుంది IPv4 గురించి. ఓకే, వర్షన్ 4 గురించి. ఇదేంటంటే మీరు మాట్లాడేది ఏంటంటే IPv6. ఇది IPv6 కాదు, నేను మాట్లాడుతుంది IPv4 గురించి. ఓకే, ఇదాన్ని ఏమంటే IPv6 గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, దీనికి చాలా టైం ఉంది.
ఇది చాలా పెద్ద కన్ఫ్యూజింగ్ అనమాట. సో డోంట్ వరీ, మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడైతే కష్టం. ఓకే, ఇది మటుకు మనము ఈ ఈ ఇది ఇప్పటికి ఇంకా ఇది కంప్లీట్ కాలే, ఇది మాట్లాడుకుందాం అంతే. IPv6 చాలా పెద్ద కాన్సెప్ట్. వన్స్ యూ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ద ఇన్ నెట్వర్క్లో వర్క్ చేసిన కొద్దీ నీకు అర్థమవుతుంది IPv6 ఏంటంటే. ఓకే, సో అందరూ ట్రై చేయండి, IP అడ్రస్ ఇవ్వండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఏదైనా ప్రాబ్లం వస్తే సింపుల్గా ఏం చేయాలి, ncpa.cpl అని ఓపెన్ చేసి ఏదైతే డిస్టర్బ్ అయిందో మీరు ఏం చేయాలి, IPv4 అని క్లిక్ చేయాలి. ఏదైనా నీకు డౌట్ వచ్చింది అనుకో, పైన ఒప్టెన్ IP అడ్రస్ ఆటోమేటికల్లీ, ఒప్టెన్ DNS సర్వర్ ఆటోమేటికల్లీ, ఓకే అంతే. ఆటోమేటిక్గా మీ IP అడ్రస్ పాతది ఏది ఉందో అది వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి. రేపు మీ IP అడ్రస్ని, మీ మ్యాక్ అడ్రస్ని నాకు పంపించండి, అంటే స్క్రీన్ షాట్ తీసి మెయిల్ సెషన్లో నేను నా మ్యాక్ అడ్రస్ ఇవి సార్ అని చెప్పేసి గెట్ మ్యాక్ స్క్రీన్ షాట్ తీయండి, ఇవి నా మ్యాక్ అడ్రస్ అని. సో దాంట్లో నాది వైఫై అడ్రస్ ఏదో ఐడెంటిఫై చేయండి. ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి, ఇలా చూస్తే సారీ రైట్ క్లిక్ చేసి స్టేటస్ కొడితే ఇక్కడ లిస్ట్ వస్తుంది, దీని ఫిజికల్ అడ్రస్. సో మీ గెట్ మ్యాక్లో గెట్ మ్యాక్ అని క్లిక్ చేయండి, ఇక్కడ కూడా వస్తుంది. సో ఇలా సెలెక్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, దిస్ ఈజ్ మై వైఫై మ్యాక్ అడ్రస్. అర్థమైందా? నా దగ్గర ఇప్పుడు ఇన్ని మొబైల్స్ ఉన్నాయన్నమాట లెక్క ప్రకారం, అంటే ఇప్పుడు మ్యాక్ అడ్రస్ని బట్టి. అంటే నా సిస్టంలో ఇన్ని రకాల నెట్వర్క్స్, డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి. కొన్ని అందరికి ఇన్ని ఉండాలని రూల్ ఏం లేదు, మినిమం ఒక 2 or 3 ఉంటాయి. వైఫై ఒకటి, ఇవి 2 నెట్వర్క్ కార్డ్స్ ఉన్నాయి. మీరు మోస్ట్ RJ45 కేబుల్ కనెక్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ, చాలా మందికి తెలుసు RJ45 అంటే ఏంటో. బట్ తెలియకపోతే నేను రేపు ట్రై చేస్తాను వీడియోలో చూపించడానికి ఎట్లా కనెక్ట్ చేస్తారు ఏంటి అనేది. నా దగ్గర ఒక 4 కనెక్టర్స్ ఉన్నాయి, అవితోటి రియల్ టైమ్ సినారియో కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే ఓకే దెన్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే రేపు కలుద్దాం. ఓకే, that's all for the day then. We'll meet in tomorrow's session. Bye bye.